హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. రామస్వరూపాన్ని ఉల్లోపల పరిచయం చేశాడు, శ్రీరామతత్వాన్ని పరిచయం చేశాడు, రావణ భవిష్యత్ దర్శనం చేసి చూపించాడు. కానీ చచ్చేవాడు ఔషధాన్ని అంగీకరించినట్లు రావణుడు మారీచుని మాటలు లెక్క పెట్టలేదు. పైగా మారీచా, ఎందుకు అయుక్తార్థాలు మాట్లాడతావు? ఉషార క్షేత్రంలో బీజంలా నీ మాటలు నాలో మొలకెత్తవు. ఇక ఫలించే మాటెక్కడ? పాపశీలుడు, మూర్ఖుడు, అందులోనూ మనిషి. అటువంటి వానితో యుద్ధం చేసి ఛేదించడం నాకు తగని పని. ఆడదాని మాట కోసం స్నేహితుల్ని, రాజ్యాన్ని, తల్లిని, తండ్రిని విడిచి అరణ్యానికి వచ్చాడు. అదీగాక నా సోదరుడు కరుణ్ణి చంపినవాడు కనుక ప్రాణైహి ప్రియతరా సీత కర్తవ్య తవ సన్నిధౌ. వాడిని చంపకూడదు. ఎందుకని? వాడికి వాడి ప్రాణం కంటే సీత ప్రియమైనది. తన మరణానికి కూడా దుఃఖించని వాడు సీతాపహరణానికి దుఃఖిస్తాడు. అందుకని ఆ సీతాపహరణం నీ సన్నిధిలో జరగాలి. ఇది నా నిశ్చయమైన బుద్ధి. దీన్ని ఇంద్రాది దేవతలు కూడా మార్చలేరు. కార్యసాధనలో గుణమో దోషమో దాన్ని చెప్పడానికి తగిన వాడివి. అది చెప్పడమైంది. ఇక ఉత్తర కార్యానికి కావలసిన ఉపాయాన్ని చెప్పు. పండితుడైన మంత్రి రాజు దగ్గర బద్ధాంజలి అయి ఉండాలి. అప్రతికూలమైన వాక్యాన్ని కూడా మృదుపూర్వకంగా మాట్లాడాలి. హితమైన శుభాన్నైనా ఉపచార లక్షణంతో చెప్పాలి. తిరస్కార సహితంగా చెప్పబడిన వాక్యం హితానికి సంబంధించినదైనా రాజుకు ఆనందాన్ని కలిగించదు. రాజు అనేవాడు అగ్ని, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, యముడు అనే దేవతాంశులతో ఉంటాడు. అందుకే వాడి యందు ఉష్ణ విక్రమం, సౌమ్యం, దండం అంటే శిక్షాలక్షణ, ప్రసన్నత అనే లక్షణాలుంటాయి. కనుక సర్వావస్థల్లోనూ పార్థివులు పూజింపదగిన వారవుతున్నారు. నీవు ఆ ధర్మాన్ని కొనకుండా మాట్లాడేవు. అది కేవలం మోహలక్షణ. అభ్యాగతి అయి వచ్చిన నా వంటి వాడిని దురాత్మ లక్షణంతో పరుషంగా మాట్లాడతావా? అయినా నీ గుణదోషాల గురించి అడగను. మనసులో క్షమించి విడిచిపెడుతున్నాను. కనుక ఇప్పుడు నేను చెప్పినట్లు చేయటం నీ పని. విను. నీవు బంగారు మృగంగా మారు. నీ వంటిపై వెండి మచ్చలుండాలి. క్రమంలో సీత ముందు తిరుగు. ఆవిడను లోబపెట్టు. ఆశ్చర్యంతో సీత దాన్ని తీసుకురమ్మని రాముణ్ణి పంపుతుంది. రాముణ్ణి నువ్వు చాలా దూరం తీసుకుని పో. అక్కడ హా సీతే లక్ష్మణే త్యేవం రామవాక్యానురూపకం అరిస్తే అప్పుడు సీత చేత ప్రచోదింపబడి లక్ష్మణుడు రామ మార్గాన్ని అనుసరిస్తాడు. లక్ష్మణుడు వెళ్ళిన తరువాత యథాసుఖంగా నేను ఇంద్రుడు శచీదేవిని అపహరించినట్లు తీసుకుని వస్తాను. నువ్వు ఇలా చేసి పెడితే నీకు అర్ధరాజ్యం ఇస్తాను. దాన్ని గ్రహించి నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు. బుద్ధిమంతుడా, బయలుదేరు. కార్యవృద్ధి యందు నీ మార్గం మంగళకరమవుతుంది. నేను కూడా రథంలో దండకారణ్యంలో నిన్ను అనుసరిస్తాను. మారీచుడు ఇష్టపడటం లేదు, అవుననటం లేదు, కాదనటం లేదు, కార్యత్వరం లేదు. రావణునికి కోపం వస్తోంది. పని చేయకపోతే చంపేస్తాను ఇప్పుడే. జాగ్రత్త. ఈ పని తప్పనిసరిగా చెయ్యాలి. బలవంతంగానైనా చేయించుకుంటాను. రాజుకి ప్రతికూలుడైన వాడికి సుఖముండదు తెలుసా? కనుక నాకు ఏది పథ్యమో అలా చేయి అని రావణుడు రాజులా ఆజ్ఞాపించాడు.